లావణ్యపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. లావణ్య తమపై దాడికి యత్నించిందంటూ ఫిర్యాదు చేశారు. లావణ్యపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. మాకు ఆరోగ్య సమస్యలున్నాయి, లావణ్య నుంచి మాకు రక్షణ ఇవ్వండి అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసుల ముందు వాపోయారు. లావణ్యకు సంబంధించిన అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు సిఐ కృష్ణమోహన్, మాదాపూర్ సిఐ. సో మొత్తం మీద నిన్న ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కలిసేందుకు రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. రాజ్ తరుణ్ ఇంటి బయట చాలాసేపు వేచి చూసింది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో చాలాసేపు వేచి చూసింది. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది. చాలాసేపు పాటుగా కాలింగ్ బెల్ కొడుతూ డోర్ తలుపు తడుతూ చాలాసేపు వెయిట్ చేసింది. కానీ వారు బయటికి రాలేదు, లావణ్యతో మాట్లాడలేదు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు లావణ్యతో తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వారు పేర్కొన్న పరిస్థితి. సో పూర్తి ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తారంటూ కూడా పోలీసులకు వారు చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున రోజుకో ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. సో మరి చూసారు, ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్యపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లావణ్య పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉంది, లావణ్య నుంచి రక్షించాలంటూ కూడా వాళ్ళు వాపోయారు. ఒకసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటుగా ఒక లాయర్ కూడా ఉన్నారు. ఆ లాయర్ అట్ ది సేమ్ టైం ఆ పోలీసులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, మూవీ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజ్ తరుణ్ గారు శేఖర్ భాషని అక్కడే కౌలించుకొని వారు చెప్పడం, వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులన్నీ ప్రూవ్ చేయడం, కూడా నిన్న దానికి తగిన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసి అవి మాట్లాడడం. బట్ మూవీ ఈవెంట్ అనేది అది నిన్న సపరేట్ అయిన తర్వాత కానీ ఆ మూవీ ఈవెంట్కి అక్కడ వచ్చి కూడా, మూవీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ అల్లరిపాలు చేయాలనేటువంటి తత్వంతో మళ్ళీ రాజ్ తరుణ్ గారి మీద తిరిగి వెళ్ళడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి నిన్న వెళ్ళి ఇంటికి వెళ్ళి రాజ్ తరుణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి యాగీజా చేసి ఇబ్బంది పెట్టడం. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హై బీపీ పేషెంట్స్ అయినా అంతా వాళ్ళ మదర్ చాలా హై బీపీ పేషెంట్, ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ చూసుకోకుండా చివరికి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరికి ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇబ్బందితోనే ఆమెకు ఉన్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడి ఆవిడ న్యూసెన్స్ ఉంది, ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళ మాదాపూర్ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా దానికి స్పందించి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. సో ఆవిడ మీద న్యూసెన్స్ కేసు ఒకటి ఫైల్ అవడం జరుగుతుంది. దాంతోపాటు ప్యారలల్గా ఇంటి మీదకి వచ్చి అలా దాడి చేసినందుకు, అలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పెద్దవాళ్ళని కన్సిడర్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినందుకు కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఇప్పుడు లావణ్యకి కేసుకి సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అలాంటి పోలీసులు ఎలా యాక్షన్ తీసుకుంటారు. ఈ వీడికి రేపు పిలుస్తారు, నోటీసులు కూడా సర్వ్ చేస్తారు. తొందరలోనే నోటీసులు కూడా సర్వ్ చేసి ఆమెను పిఎస్కి పిలిచి ఆవిడకి చెప్తారు. ఈ రకమైన వ్యక్తిగత వాళ్ళకి ఏదైనా ఉంటే జ్యుడిషియల్ ట్రయల్ కండక్ట్ చేసుకోవాలి. ఆవిడ కేసులు పెట్టానంది, కోర్టుల మీద నమ్మకం ఉందంది, మరి మీడియాలో ఇంత హడావిడి చేసి ఆయన హీరోని అంతా డిఫేమ్ చేయాల్సిన నెసిటీ వాళ్ళకి ఏముంది? సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి, కోర్టులో రండి, చూసుకుందాం. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది, కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు. సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి, మేము కోర్టులో చూపిస్తాం, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. రిలీజ్ చేస్తున్నారని తను కూడా చెప్తుంది. తను ఏదైతే రిలీజ్ చేస్తుందో తనకి ఆపోజిట్ గా మీరు రిలీజ్ చేస్తున్నారని తను అంటుంది. మేమే రిలీజ్ చేసాం, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయమనండి. ఇప్పుడు ఇంకా రిలీజ్ చేశారు. శేఖర్ భాష వాయిస్ ఏది, శేఖర్ భాష సంబంధం లేని విషయంలో శేఖర్ భాష ఫైట్ చేసేదానికి ఒక సోషల్ కాజ్ ఉంది. తప్పుడు కేసులు చెప్పేది వినండి, మీరు కూడా వినాలి, అడిగినప్పుడు వినండి. శేఖర్ భాష ఫైట్ చేసేదానికి కూడా ఒక కాజ్ ఉంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది. అంటే ఇందులో ఏమైందంటే పూర్తిగా కార్నర్ చేసినట్టుగా రాజ్ తరుణ్ని కార్నర్ చేస్తూ ఫస్ట్ 1 వీక్ వేసినటువంటి న్యూస్ చాలా కార్నర్గా ఉన్నాయి. అప్పటి వరకు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కానీ, ఈవిడ ఎన్డీపీఎస్లో ఇరుక్కుందని కానీ, అప్పుడు అంతకుముందు ఇక్కడ పెద్ద డ్రగ్స్ కేసు అయినా మాదాపూర్ పిఎస్ పరిధిలోకి వచ్చిన ఇదే మీడియా ఏదైతే కవర్ చేసిందో, మళ్ళీ తిరిగి ఈవిడ గురించి తెలిసి కూడా ఇక్కడ పైపెచ్చు మస్తాన్ సాయి తోటి ఆవిడ అక్కడ కేసు రాజీ పట్టడం కూడా జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఆవిడ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయి మీద రాసిన కంప్లైంట్లోనే ఆవిడ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మస్తాన్ సాయి నా వెంట పడంగా నేను మస్తాన్ సాయిని లవ్ చేశానని చెప్పేసి ఆ కంప్లైంట్లోనే ఉంది. ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు, శేఖర్ భాష రిలీజ్ అయిపోతే మాట్లాడతారు, రాజ్ తరుణ్ తరపున మాట్లాడకూడదా, ఎవరు చేయకూడదా? ఈవిడ తరపున కూడా రమ్మనండి, వద్దలేదు. ఆవిడ చేసేటువంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు అన్ని చోట్ల ప్లే చేస్తా అంటే కుదరదు. ఇవాళ లాస్ మారాయి, చట్టాలు మారాయి.
ఇవాళ క్లియర్ గా చెప్తారు. తప్పేంటి, ఎందుకు మాట్లాడకూడదు? రాస్తారు మాట్లాడే స్వేచ్ఛ లేదా? కన్స్యూమింగ్ ఉందా లేదా మీకు తెలుసు, ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు. అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంట్, అతను మాట్లాడలేడు, రాస్తారను ఎక్కువ మాట్లాడలేడు, సో అతని మీద ఎడితిరిగి ఇంట్రావర్టు, అతని మీద ఎడితిరిగి ఏం చెప్పినా రాదు. ఇవాళ మాట్లాడతారండి, ఇవాళ రాస్తారపై మాట్లాడే వాళ్ళు ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇలాంటి తప్పుడు కేసులో బలైన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇవాళ వాళ్ళే మీడియా, ఇవాళ ఆ మగపిల్లలే మీడియా, ఇవాళ వాళ్ళే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు, వాళ్ళే న్యూస్లో నిజ నిజాలు తెలుసుకోగలరు. అదే రాస్తారు, అదే శేఖర్ భాషతో మోసపోయినటువంటి మహిళల గురించి తీసుకురండి, మేము మాట్లాడతాం రండి. మీరు ఎవరు వచ్చారో, మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో అది చూపించండి. ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా, మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మీ ముందు చూపించాం కదా, తీసుకురండి, సబ్మిట్ చేయమనండి. మేము అదే అంటున్నామండి, మీరు అదే అంటున్నారు, మేము అదే అంటున్నాం, మేము అదే అంటున్నామండి. మీరు తీసుకోండి రండి, ఇష్యూ ఏమీ లేదు. ఏది ఉన్నా సరే, ఏ న్యూస్ ఉన్నా సరే, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమనండి కోర్టుకి. మేము కోర్టు ముందు కోర్టు ముందు ప్రజెంట్ చేస్తాము. సో మీడియా ట్రైలా, జ్యుడిషియల్ ట్రైలా, ఏది గెలుస్తుందనే చూద్దాం. రైట్. 7:30 గంటల మధ్య సమయంలో మన రాజతరుణ నెగిరా గారి యొక్క ఫాదర్ మదర్ మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ ఫాదర్ యొక్క పేరు బసవరాజు గారు, వాళ్ళ మదర్ యొక్క పేరు రాజ్యలక్ష్మి. అయితే వీళ్ళు మన రోడ్ నెంబర్ 7 కాకతీయల్స్లో ఇక్కడ రెంట్కుంటున్నారు. నిన్న ఈవినింగ్ 6:30, 7:30 మధ్యలో లావణ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్లు బలంగా కొట్టడం, పెద్ద పెద్ద కేకలేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం జరిగిందని వాళ్ళు మనకి ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ పిటిషన్ తీసుకుని ఎంక్వైరీ చేయడానికి ఆదేశించారు. ఫర్దర్గా ఎంక్వైరీ ఏం తెలుసు దాన్ని బట్టి లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. లావణ్యతో తమకు ప్రాణహాని ఉందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసును ఆశ్రయించారు. లావణ్యపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య తమపై దాడికి యత్నించిందంటూ ఫిర్యాదు చేశారు. లావణ్యపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. మాకు ఆరోగ్య సమస్యలున్నాయి, లావణ్య నుంచి మాకు రక్షణ ఇవ్వండి అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసుల ముందు వాపోయారు. లావణ్యకు సంబంధించిన అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు సిఐ కృష్ణమోహన్, మాదాపూర్ సిఐ. సో మొత్తం మీద నిన్న ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కలిసేందుకు రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. రాజ్ తరుణ్ ఇంటి బయట చాలాసేపు వేచి చూసింది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో చాలాసేపు వేచి చూసింది. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది. చాలాసేపు పాటుగా కాలింగ్ బెల్ కొడుతూ డోర్ తలుపు తడుతూ చాలాసేపు వెయిట్ చేసింది. కానీ వారు బయటికి రాలేదు, లావణ్యతో మాట్లాడలేదు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు లావణ్యతో తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వారు పేర్కొన్న పరిస్థితి. సో పూర్తి ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తారంటూ కూడా పోలీసులకు వారు చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున రోజుకో ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. సో నిన్న మరి చూసారు, ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్యపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లావణ్య పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉంది, లావణ్య నుంచి రక్షించాలంటూ కూడా వాళ్ళు వాపోయారు. ఒకసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటుగా ఒక లాయర్ కూడా ఉన్నారు. ఆ లాయర్ అట్ ది సేమ్ టైం ఆ పోలీసులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, మూవీ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజ్ తరుణ్ గారు శేఖర్ భాషని అక్కడే కౌలించుకొని వారు చెప్పడం, వాళ్ళు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు సిఐ కృష్ణమోహన్, మాదాపూర్ సిఐ. సో మొత్తం మీద నిన్న ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కలిసేందుకు రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. రాజ్ తరుణ్ ఇంటి బయట చాలాసేపు వేచి చూసింది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో చాలాసేపు వేచి చూసింది. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది. చాలాసేపు పాటుగా కాలింగ్ బెల్ కొడుతూ డోర్ తలుపు తడుతూ చాలాసేపు వెయిట్ చేసింది. కానీ వారు బయటికి రాలేదు, లావణ్యతో మాట్లాడలేదు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు లావణ్యతో తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వారు పేర్కొన్న పరిస్థితి. సో పూర్తి ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తారంటూ కూడా పోలీసులకు వారు చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున రోజుకో ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. సో నిన్న మరి చూసారు, ఇదే సమయానికి లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్యపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లావణ్య పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉంది, లావణ్య నుంచి రక్షించాలంటూ కూడా వాళ్ళు వాపోయారు. ఒకసారి
రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటుగా ఒక లాయర్ కూడా ఉన్నారు. ఆ లాయర్ అట్ ది సేమ్ టైం ఆ పోలీసులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మూవీ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజ్ తరుణ్ గారు శేఖర్ భాషని అక్కడే కౌలించుకొని వారు చెప్పడం, వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులన్నీ ప్రూవ్ చేయడం కూడా నిన్న దానికి తగిన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసి అవి మాట్లాడడం. బట్ మూవీ ఈవెంట్ అనేది అది నిన్న సపరేట్ అయిన తర్వాత కానీ ఆ మూవీ ఈవెంట్కి అక్కడ వచ్చి కూడా మూవీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ అల్లరిపాలు చేయాలనేటువంటి తత్వంతో మళ్ళీ రాజ్ తరుణ్ గారి మీద తిరిగి వెళ్ళడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి